పని కావాలి మాకు వేరే చెప్పేది పని కావాలి మాకు రెండే ముందు టైం తీసుకుంది తెలిసిన తర్వాత పాత గవర్నమెంట్ లో అట్లే అన్యాయం చేశారు దుబాకి ఈ గవర్నమెంట్ లో కూడా ఇట్లా అన్యాయం చేస్తారు దుబాకి ఎట్లయితే ఇప్పుడైతే వదిలిపెట్టాం సార్ ఇంతకాలం ఏమైందో నాకు తెలియదు నేను ఇన్వాల్వ్ అయిన తర్వాత పని కాకపోతే మాత్రం నేను చాలా సీరియస్ ఉంటాను ఈ మీటింగ్ మీ బాలానగర్ హెడ్ ఆఫీస్ కూడా జరుగుతుంది ఎందుకంటే దారుణంగా జరుగుతుంది ఎవరు ఆపేందుకు కూడా ఎవరు ఉండరు మీకు గుర్తుపెట్టుకోండి మేము మాకు ఇంకా సంవత్సరం అగ్రిమెంట్ ప్రకారం అవన్నీ మా దగ్గర జాంతాను నేను ఇలా మేము చెప్పిందే నడవాలి పని మేము ఇన్ ద సెన్స్ రైతులు చెప్పింది నడవాలి నాకు పైసలు వస్తాయి కాంట్రాక్ట్లు వస్తాయి నా ఇష్టం ఉన్నప్పుడు చేస్తా అస్సలు కుదరదు నేను చెప్తాను ఈ సమీక్ష తర్వాత డే టు డే ప్రోగ్రెస్ లేకపోతే ఎస్ఎన్ రెడ్డి గారు మీరు ఎవరైనా సరే ఏ కంపెనీ అయినా సరే ఐఎమ్ లీస్ట్ బాధరు మొత్తం రైతులు తీసుకొని మీ బాలానగర్ హెడ్ ఆఫీస్ దగ్గరికి వస్తాను 22లో అగ్రిమెంట్ చేసుకుని 24 దాకా పంపవలసి పని కాదా 25 దాకా కూడా పంపవలసి పని కాదా ఇంత లీనియన్స్ ఎందుకు మీకు బిల్లులు వస్తలేవా డ్రాయింగ్ ఎప్పుడు గీయాలి డ్రాయింగ్ 22లో అగ్రిమెంట్ ఎంటర్ అయింది కదా డ్రాయింగ్ 25లో ఇస్తారా ఎవరు అప్రూవ్ చేయాలి ఎందుకు చేస్తలేరు శిరీష 22 నుంచి 7 దాకా ఇంకా డ్రాయింగ్స్ ఏంటండి అగ్రిమెంట్ 22లో అయితే 25 దాకా ఇంకా అగ్రిమెంట్స్ ఏంటి ఎవరు అటెండ్ అవుతలేరు ఎందుకు అటెండ్ అవుతలేరు ఎవరు చూస్తారు కలుపు సార్ ఫోన్ కలుపు వాళ్ళకి నీ ఇబ్బంది ఏందో అడుగుతాము మా ఆఫీసర్లు ఏమైనా అంటారా మిమ్మల్ని రివ్యూ మీటింగ్ పిలిస్తే రాకుండా మీరు ఆడ కూర్చొని వాళ్ళని అధికారులను తప్పబడితే ఎట్లా కలుపు సార్ మీ డ్రాయింగ్స్ ఎవరు చూస్తారు మీ హెడ్ ఆఫీస్ నుండి ఇబ్బంది ఎవరికి ఉందో చెప్పు మాట్లాడితే ఏమైనా భయపడతామా అయింది సార్ మేము జెన్యూన్గా వచ్చినాం కాజు కోసం వచ్చినాం మేము పని కావాలని వచ్చినాం మేము మాకు టైంపాస్ ముచ్చట్లు లేట్ చేయడాలు సంవత్సరాలు సాగదీసుళ్ళు 22లో అగ్రిమెంట్ చేసుకుని 25లో కూడా ఇంకా డ్రాయింగ్లు అప్రూవల్ అయితే లేవు ఏమైనా మంచిగా అనిపిస్తుందా సార్ మీరంతా పెద్ద చదువులు చదువుకున్నారు మేమంతా రైతుల ఊరోళ్ళం సార్ 22లో అగ్రిమెంట్ అయితే 25 దాకా డ్రాయింగ్ అప్రూవల్ అయితే లేదు మా హెడ్ ఆఫీస్ లో ఫోన్ ఎత్తుతలేరు ఇది లేమ్ ఎక్స్క్యూజ్ కాకపోతే ఏముంటుంది సార్ ఇట్లా మీకు గౌరవం ఉంటుంది అంటే చెప్పురు అట్లా వాళ్ళకి అటెండ్ అయితే లేరు కదా వాళ్ళు రివ్యూ పిలిచి అటెండ్ అయితే లేరంటే దాని అర్థమైంది అధికారులు అంతా చిన్నగా ఎట్లా కనబడతారు మీకు ఎప్పుడు మల్లాడి సాగర్ ముఖ్యమంత్రి గారు వచ్చి ఓపెన్ చేసింది ఎప్పుడు అధికారికంగా ఓపెన్ చేసింది ఎప్పుడు 2020 May 12 5 సంవత్సరాలు అయితే మేడం ఇంకేం కావాలి వాళ్ళ నుంచి మన కోఆపరేషన్ ఎక్కడ వస్తలేదు వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ఇవ్వండి నాకు నేను మాట్లాడుకో వాళ్ళు ఎవరు అటెండ్ అయితే లేరు మీ కాల్ వాళ్ళ నెంబర్ ఇవ్వండి ఎవరు అటెండ్ అయితే లేరు ఎస్ఎన్ రెడ్డి గారు ఇంత గౌరవం లేకుండా ఉంటే ఆఫీసర్స్ ఎట్లుంటారు శ్రీనివాస్ గారు నేను రఘునందన్ రావు ఎంపీ మెదక్ మాట్లాడుతున్నాను మేము ఇక్కడ ఈ మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కి సంబంధించి సిద్దిపేటలో ఎస్సీ గారి ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాము ఈ ప్యాకేజ్ 12 కి సంబంధించి మీరు 2022 ఇయర్ లోపల మీరు అగ్రిమెంట్ ఎంటర్ అయినారు 22 నుంచి నవ్ వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ 25 జూన్ ఇంకా ఇప్పటికీ మా సిఈ గారు కానీ మా ఎస్సీ గారు కానీ ఈ కానీ ఫోన్ చేస్తే మీ ఆఫీస్ నుంచి ఇంకా డ్రాయింగ్స్ అప్రూవల్ కాలేదనడము ఫోన్లు ఎత్తకపోవడము ఎవరు రెస్పాండ్ కాకపోవడం 3 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పంప్ హౌస్ పని నడుస్తూనే ఉంటే ఎట్లనే ఇట్లా ఇంత అన్యాయంగా ఉంటుందా సార్ ఆఫీసర్స్ పిలిచినప్పుడు ఏఈ గారు పిలిచినా ఈజ్ ఎ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ కదా సార్
డ్రాయింగ్స్ అప్రూవల్ కూడా మీరు రివ్యూకి పిలిస్తే రాకపోతే ఎట్లా సార్? ఇప్పుడు అందరు ఉన్నారు, స్పీకర్ ఆన్ చేయమంటే ఆన్ చేస్తాను నేను. మీ మెగా వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళే మీ నుంచి అవి వస్తలేవు డ్రాయింగ్స్ అంటే నేను రిక్వెస్ట్ చేశాను, ఒకసారి కలుపుమన్నా మీకు ఫోన్. మీరంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తలేరు అని మీరు అంటారు. సార్ దీంట్లో స్పీకర్ అంటే ఆన్ చేసి ఇంట్లో స్పీకర్ ఆన్ డిపార్ట్మెంట్ నుంచి ఏం వస్తలేవు అంటున్నారు వారు. నేను ఏదైనా చెప్తున్నాడు ఇంతకుముందు నేను నేనే పోయినా కదా చీఫ్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ ఐ వెంట్ దేర్ 5 days బ్యాక్ సీఈఓతో రిమార్క్స్ మాట్లాడి ఆయన వాయించిన క్లాస్ 1 week బ్యాక్ నేను ఆయనతో మాట్లాడాను. సిఈ గారు ఉన్నారు నా ముందు బసవరాజ్ సార్, స్పీకర్ ఆన్ చేసినాం సార్. శ్రీనివాస్ సార్, ఇది శ్రీనివాస్ ఒక నిమిషం బాగా నువ్వు తప్పు మాట్లాడుతూ శ్రీనివాస్. డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ యూ. మళ్ళీ నువ్వు అదే మాట్లాడుతున్నావు. నీకు 1 week బ్యాక్ నీవు డ్రాయింగ్ పెండింగ్ ఉంటే సీడీఓకి వెళ్ళి రఘునాథ్ శర్మతో మాట్లాడి ఎంఎస్ఎంతో మాట్లాడి ఆ పైప్ లైన్ కు రివైజ్ స్టార్ట్ చేయమని చెప్పారు కదా. నీకు చెప్పానా లేదా? నేను చేయించమని కూడా మాట్లాడానా? మధ్యలో మొన్న 3 days బ్యాక్ మాట్లాడానా? ఇప్పుడు రివ్యూ మీటింగ్ ఉంది శ్రీనివాస్, ఇవన్నీ చేయించాలని కూడా చెప్పానా నీకు? మరి ఎందుకు చేయట్లేదు? మా ఈ గారు వస్తున్నారని కూడా చెప్పాను కదా నీకు శ్రీనివాస్. సింపుల్ గా డిపార్ట్మెంట్ పైన తోడడం మీరు కరెక్ట్ కాదు కదా. ఇంతకు ముందు వార్నింగ్ ఇచ్చాను, ఫర్దర్ ఆపేస్తానని కూడా చెప్పాను. తెలుసు కూడా నీకు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏం పెండింగ్ అని చెప్పండి. ఏం పెండింగ్ అని చెప్పండి, నేను ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేయించిపోతాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. శిరీష గారు 1.5 year బ్యాక్ మ్యాన్ ఫోల్డ్ డ్రాయింగ్ సబ్మిట్ చేశాడు. ఎక్కడ పెండింగ్ ఉంది? సీనన్న ఇప్పుడు మేడం మంచిదే, నువ్వు మంచిదే, అందరు మంచి మీరు అంతా ఏసీలలో బాగున్నారన్న. పొలం దున్నుకునే రైతు కష్టం అవుతుంది. 1.5 year బ్యాక్ డ్రాయింగ్ ఇస్తే వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పినందుకు 6 నెలలని మీరు అంటారు. 1.5 year నుంచి ఇట్లే పోతుంటది. ఎట్లా సీనన్న ఇట్లయితే గట్టిగా తిరుగుతూనేమో రఘునందన్ రావు తిరుగుతుండు, బెదిరిస్తుండు అంటారు. 1.5 year సార్, కొత్త గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది. ఓ తట్టేడు మట్టి తీసేది లేదు. ఆయన 4 పంటలు పోయినాయి. ఇట్లయితే రైతులు ఎట్లుంటారు సార్? ఊర్లకి వెళ్ళి ఇప్పుడు రైతులు వచ్చారు. ఇక్కడ ఏమనంటే ఆవేశంగా ఉంటారు రైతులు, 2 మాటలు అంటారు. మేము కూడా అంటాం ఆవేశంలో. దీన్ని మీరు నెగటివ్ సెన్స్ లో తీసుకుంటారు. 18 నెలలు ఒక డ్రాయింగ్ కోసం మీ ఆఫీస్ కి వీళ్ళ ఆఫీస్ కి ఎంత దూరం ఉంటుంది సార్? 100 kilometers మాక్సిమం. అంటే మరి ఎందుకైతే లేదు పని? ఎక్కడ ఎవరి టేబుల్ మీద ఉందో చెప్పుకొని వారితో మాట్లాడతారు. ఇప్పుడు నువ్వు శ్రీనివాస్, నువ్వు మళ్ళీ నువ్వు తప్పు మాట్లాడు శ్రీనివాస్. నీకు 3 సార్లు అయినా. ఒక నిమిషం మాకు నువ్వు నీ వర్షన్ చెప్తున్నావు. నీకు రివైజ్డ్ పైప్ లైన్ చేంజ్ లో స్క్రీన్ బెండ్ పెట్టి నీకు రివైజ్డ్ సర్జ్ అనాలిసిస్ తీసుకురమ్మని చెప్పినాం కదా మీకు. సీడీఓ రిమార్క్ అది నువ్వు అటెండ్ కావాల్సిన బాధ్యత ఉంది కదా నీకు. నువ్వు ఏదో నీవు ఇచ్చిన దాన్ని సీడీఓ అప్రూవ్ చేయమని నీ మొండికేస్తున్నావు. ఎట్లా చేస్తావు సీడీఓ? నీకు 15 రోజులు చెప్పబట్టి నీకు అగే నువ్వు దీనిపైన ఇష్టం అంటున్నావు నువ్వు. మరి సీడీఓ వాళ్ళు ఎట్లా ఇస్తారు ఆ డ్రాయింగ్? నువ్వు పైప్ లైన్ అలైన్మెంట్ చేంజ్ చేసిండ్రు, బెండ్ లెక్క వస్తున్నాయని మీరు మార్చుకున్నారు, బెండ్స్ లెక్క వస్తున్నాయని. బెండ్స్ వద్దని స్ట్రేట్ పెట్టమన్నాము. ఇంత నువ్వు ఇస్తుంటే కూడా నువ్వు మళ్ళీ రివర్స్ డిపార్ట్మెంట్ పైన చేయడం ఎంత తప్పు కదా నీకు. నేను ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేస్తాను, నోటీస్ ఇష్యూ చేస్తా, మిస్గైడింగ్ ద ఆఫీసర్స్ అని. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. అగైన్ ఐ విల్ రైట్ టు యువర్ డైరెక్టర్. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నీకు ఎన్ని రోజులని చెప్పు. నీకు సర్జనాలిసిస్ ఈ రోజులో చెప్పిన మా ఈ గారు వస్తారు తీసుకెళ్లి ఐఐటి ప్రొఫెసర్ పోమని చెప్పినా కదా. నువ్వు ఎందుకు చేయించాలంటున్నావు చెప్పు. ఇది నాట్ యువర్ డ్యూటీ. ఇది డ్యూటీ కాదా చెప్పు నువ్వు నాకు. నీ పాత నీవు ఇచ్చిన డ్రాయింగ్ సీడీఓ చేయించాలి, అప్రూవ్ చేయాలి, అదే నీది కరెక్ట్ అంటే నీవు కాదు కదా అప్రూవింగ్ కదా. అది సీడీఓ. వాట్ సీడీఓ సేస్ వి హావ్ టు ఒబే దెమ్. నేను కోపం కాదు. యు ఆర్ బ్లేమింగ్ ది డిపార్ట్మెంట్. ఇక్కడ చీఫ్ ఇంజనీర్ తో సహా ఇందని బ్లేమ్ చేస్తున్నా సార్ ఎదురుగా. సార్ ఎదురు నేనేం చెప్పాలంటే నేను తప్పనా సార్ ఎదురుగా మాట్లాడడానికి? ప్రాబ్లం సాల్వ్ కావడానికి నీకు ఆ బెండు డ్రాయింగ్ నువ్వు ఎస్బీసీ ఇప్పుడు ఇచ్చినావు. నువ్వు ఇమ్మీడియట్ గా నాకు 2 days లో నాకు నువ్వు ఐఐటికి వెళ్ళి ఐఐటి ప్రొఫెసర్ దగ్గర రివైజ్ సర్జన్ తీసుకురాను. ఆ సార్ ఎదురు చెప్తున్నాను. ఏం చేస్తావో తెలియదు. యూ కీప్ యువర్ పర్సన్, యూ సెండ్ హిమ్, అవర్ ఈ విల్ అకంపెనీ యూ అండ్ నువ్వు సర్జన్ తీసుకురా. ఒకటే మాట అడుగు, సీడీఓ అడుగు చెప్తాను. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మీకు డిపార్ట్మెంట్ ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల
రైతులు యాభై లేకపోతే బసవరాజు గారు ఏం చెప్తున్నారంటే మీరు ఇచ్చిన పాత డిజైన్ ఒకటే నిమిషం మీరు ఇచ్చిన పాత డిజైన్ ని అప్రూవ్ చేయడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా లేదు. మీరు ఒక ఐఐటి ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి సంబంధిత డిపార్ట్మెంట్ కి ఒక ఈఈ గారిని తీసుకెళ్లి మీరు అడుగుతున్నట్టు తక్కువ బెండ్లు వచ్చేటట్టు కొత్త మాడిఫైడ్ డిజైన్ ని అప్రూవ్ చేయించమని చెప్పి 1.5 years నుంచి గలాట నడుస్తుంది. నేను వస్తాను అంటే 1 week బ్యాక్ నుంచి మేము ప్రెషర్ పెడతా ఉన్నాం. రైతుల నుంచి జేఏసీలు ఏర్పడ్డాయి, గొడవలు అవుతా ఉన్నాయి, ఊర్లలో నీళ్లు వస్తలేవని రైతులు కొట్లాట చేస్తున్నారు. కాబట్టి అధికారులకు కూడా కొంచెం ఇబ్బంది కనబడుతుంది. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఈ రోజు చేస్తారా, మీరు రేపు చేస్తారా? సమస్య పరిష్కారం కావాలంటే మీ ఇద్దరి మధ్యలో మధ్యవర్తి ఉండమంటే నేను వస్తాను. ఏడికి రావాలని చెప్పండి. అందుకని నేను మెల్లగానే మాట్లాడుతున్నా. ఇద్దరం కలిసిపోయి ఏడే సాల్వ్ చేద్దామని చెప్పండి. ఒక్క నిమిషం ఆగు, మీరు ఒక్క నిమిషం. శిరీష గారు మీరు ఇస్తారా, బసవరాజ్ సార్ ఇస్తారా? మాకు ఫలానా డిజైన్ లో ఇది కావాలి అని మిమ్మల్ని ఒక రాతపూర్వకమైన లెటర్ ఇవ్వమంటారు బసవరాజ్. శిరీష గారు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు ఈ రోజు ఇస్తాను సార్. 1 hour లో ఎస్ఎన్ రెడ్డి గారి చేతిలో అది పంపించేస్తాను సార్. ఇప్పుడు ఇచ్చేది ఓకే. ఇప్పుడు ఈ రోజు లెటర్ మేము ఇప్పుడు మా సమక్షంలోనే శిరీష గారు, మీ ప్రతినిధి ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, వారికి ఇచ్చి పంపిస్తాము. ఓకేనా సార్? ఇష్యూ ఏంటంటే సార్ 2020లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభం చేసిపోయారు మల్లన్న సాగర్. ఇవాళ 25 ఉన్నాం. దాదాపు 10-15 వేల ఎకరాలకి ఇంకా నీళ్లు వస్తలేవు. భూమి పోయింది, నష్టపోయింది. దుబ్బాక నియోజకవర్గం ప్రజలందరూ నష్టపోయినరు. వాళ్ళకే నీళ్లు వస్తలేవు. మీరు హైదరాబాద్కి మంచి నీళ్లు అంటారు, రంగనాయక సాగర్లో నీళ్లు నిండినాయి అంటారు, కొండపోచమ్మ సాగర్ నిండింది అంటారు. అన్ని రకాలుగా పోతున్నాయి. దుబ్బాకోళ్ళు, తొగుటోళ్ళు, మిరుదొడ్డి మండలాలు, వీళ్ళు బేసికల్ గా ఎవరైతే భూములు నష్టపోయారో సార్ వాళ్ళందరూ ఇలా కడుపు గాలి వచ్చేది. మేము ఇంకా ఏడాదికి చేస్తాం, ఇంకా 6 నెలలకు చేస్తామంటే వినడానికి సిద్ధంగా లేము సార్. మేము ఎన్ని రోజులు శ్రీనివాస్ గారు? 1 month సార్. ఇప్పుడు మేము 1 month అనుకుంటున్నాం లాస్ట్. మా రిక్వెస్ట్ ఏంటంటే 99% మీ వాళ్ళు పైప్ లైన్ కంప్లీట్ అయిందని ఎస్ఎన్ రెడ్డి గారు చెప్తున్నారు. పంప్ హౌస్ లో ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. మెగా కంపెనీ లాంటి కంపెనీ అనుకుంటే 10 రోజులలో కంప్లీట్ అవుతుంది వర్క్. కాబట్టి మేము మీకు ఇంకా 20 రోజులు ఎక్కువ ఇస్తున్నాం, 30 days ఇస్తున్నాం. సార్ ఇప్పుడు హెచ్డిపి పైప్ లైన్ ఇంకేం వేయలేదంటే సార్ మీ వాళ్ళు ఓన్లీ మెయిన్ పైప్ లైన్ వేసిరంట. హెచ్డిపి పైప్ లైన్ ఓన్లీ 40% మాత్రమే అయింది. మెగా కంపెనీ అంటేనే పైపులు తయారు చేసే కంపెనీ. మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉంటాయి సార్ పైపులు? 2 రోజులలో తెచ్చి పరవచ్చు సార్. మీరు అనుకుంటే హెచ్డిపి పైపులు 2 రోజులలో పరిచేస్తారు. పని ఎందుకు అయితే లేదు? మెటీరియల్ ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, పైసలు ఉన్నాయి, ఆఫీసర్లు ఉన్నారు. మెగా లాంటి కంపెనీ ఉంది, అన్ని ఉన్నాయి. కానీ అల్లు నోట్లో చెల్లి ఉంది. మరి రైతులకు అయితే నీళ్ళు వస్తలేవు అన్న. ఈ వర్క్ మెగా వాళ్ళ కోసం చేసిందని నేను అనుకుంటలేను. ఈ వర్క్ మా దుబ్బాక రైతుల కోసం చేయమని అడుగుతున్నాం మేము. ఎన్ని రోజులు? ఇప్పుడు మీరు స్పీకర్ ఆన్ చేయమన్నారు, ఆన్ చేసినారు. 200 మంది రైతులు వింటున్నారు ఇట. మీరు అందుకని మీరు ఒక సంస్థను రిప్రజెంట్ చేసి మీరు ఒక టైం చెప్తే ఆ టైం లోపల చెప్పండి. మధ్యలో 4 సార్లు రమ్మంటే కూడా వస్తాం మేము. మీకు ఏమైనా కష్టం ఉంది, వాళ్ళని ఆఫీస్ లో ఫైల్ ఆగిందంటే మేము వచ్చి పరిశీలి చేస్తాం. ఫైల్ ని, డిజైన్ ని, ఏఈలు డీలు ఎవరు కోఆపరేట్ చేయకుండా మేము వచ్చి పని చేస్తాం. మరి రైతులు కోఆపరేట్ చేయకుండా వచ్చి నిలుచుంటాం. 1 month లో చేయండి సార్. పంప్ హౌస్ లో మీకు పని కనుక్కుంటే మీరు 5 నిమిషాల్లో తెచ్చుకోగలుగుతారు సార్. అన్ని దేశాల్లో మీకు వర్క్ చేయడానికి మీకు మనుషులు ఉన్నారు. అన్ని దేశాలకి వెళ్ళి యూ కెన్ గెట్ ద మిషనరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నథింగ్ ఈజ్ బిగ్ ఫర్ మెగా సార్. అంతా అయిపోయింది సార్. ప్లేట్లో అన్నం పెట్టుకొని కలిసి తినే దగ్గర మా రైతుల కోసం పెడుతున్నారు మీరు. మేము ప్లేట్ కడుక్కొని ఎదురు చూస్తా ఉన్నాం. 3 పంటల నుంచి ఎదురు చూస్తున్నాం. రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి నీళ్ళని. ఇంకో పంట కూడా నష్టపోమంటే మేము నష్టపోవడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరు సార్ రైతులు. మీకు 30 days టైం సార్. మేము ఈ రోజు నుంచి ఏమనుకున్నామంటే ఏ ఊర్లలో అయితే పని పెండింగ్ ఉందో ఆ ఊర్లో ఒక మెగా రిప్రజెంటేటివ్ గారు ఉంటారు, ఒక ఏఈ లేదా డిఈ లేదా ఎస్సీ లేదా సి ఎవరో ఒకరు ఉంటారు. 30 days టైం బౌండ్ గా మాకు పని కంప్లీట్ కావాలి సార్. పలానా ఎల్లారెడ్డి అనే రైతు ఆపిండంటే అందరు రైతులు ఆయన బతిలాడుకుంటారో డబ్బులు ఇస్తారో ఏదో ఒకటి చేసినా రైతును ఒప్పించుకుంటారు. బట్ వీ వాంట్ ద వర్క్ టు బి కంప్లీటెడ్. 18 నెలలు అయింది సార్ గవర్నమెంట్ వచ్చి. 7 దాకా రివ్యూ లేదు, ఏం లేదు.
మేము ఆఫీసర్ల మీద అరిచి అరిచి రివ్యూ పెడితే మెగా వాళ్ళు పనిచేస్తలేరు, మెగా వాళ్ళు కోఆపరేట్ చేస్తలేరు. ఎట్లా ఇట్లా అంటే మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు సార్, ఇది కంపెనీకి మంచిది కాదు. 1 month శ్రీనివాస్ గారు మీరు ఏమనుకోండి, మీరు ఏ డిసిగ్నేషన్ ఏం చేస్తారు నాకు సంబంధం లేదు సార్. వీ వాంట్ ద వర్క్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 30 days సార్. మీకు అది పెద్ద ఇష్యూ కాదు సార్. మీ మిషనరీ మీరు అనుకుంటే, నాకు తెలిసి మెగా వాళ్ళు అనుకుంటే 30 రోజులు అనేది చాలా పెద్ద టైం కాదు మీకు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి. దుబ్బాకోళ్ళు మంచోళ్ళు, అమాయకులు, కానీ కడుపు కాలితే కట్టెలు పట్టుకుంటారు సార్. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అన్నం పెట్టిన వాళ్ళు సున్నం పెట్టింది కూడా వెనకాడరు వాళ్ళు. ఇంతకాలం మీకు మల్లన్న సాగర్ కట్టిందని సహకరించారు వాళ్ళు. మొత్తం నష్టపోయింది దుబ్బాక నియోజకవర్గమే. మీరు ప్యాకేజ్ 12 నాకు 30 రోజులలో మీరు దయచేసి ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని మీరు సిఈ గారు మీరు ఇద్దరు కొట్లాడుకోకుండా ప్రశాంతంగా కూర్చొని నాకు పని కంప్లీట్ చేయండి. అంటే వారొక మాట అని మీరొక మాట అని, అది ఇట్ షుడ్ నాట్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్ సార్. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్. మా ఉద్దేశం మీరు ఇద్దరు కొట్లాడుకొని ఏదో అంటారు కదా, 2 కోతులు కొట్లాడుకొని మధ్యలో మా ఆస్తి గుంజుకొని పోయినట్టు చేయకూడదు. మీ ఇద్దరి మధ్యలో ఇబ్బంది ఉంటే నన్ను పిలువుండ్రి, ఇద్దరిని కూర్చోబెట్టేసి పని చేపిస్తాను. ఇప్పుడు ఇంతమంది వింటున్నారు, మీరు 30 రోజులలో చేస్తారనే విశ్వాసంతో పోతున్నాం మేము. 15 ఆగస్టు రోజు మళ్ళీ సమీక్ష జెండా ఎగరేసి రంగనాయక సాగర్ ఆఫీస్ లో కూర్చొని మనమే సమీక్ష చేసుకున్నాం. అప్పటికల్లా పని అయిపోయిందంటే మేము దండే షాలో కప్తాము. పని కాకపోతే మీ వల్ల నేనే కూర్చోబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 తొగుట మెరితోటి, మోర్ పర్టికులర్ గా దుబ్బాక నియోజకవర్గం, కొన్ని గ్రామాలు సిద్దిపేట, కొన్ని గ్రామాలు గజ్వేల్ కి సంబంధించి ప్యాకేజ్ 12 కింద దాదాపునే సముద్రం కనబడ్డట్టు మాకు మల్లన్న సాగర్ కనబడతా ఉంది. నిండా నీళ్లు కనబడతా ఉన్నాయి, కానీ మా పొలాలు మాత్రం ఎండుతా ఉన్నాయి, నెర్రలు వాస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల నుంచి చిన్న చిన్న పనులు, పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామాలకైతే పైపుల ద్వారా నీళ్లు ఇస్తామని గతంలో ప్రామిస్ చేసిండ్రో వాటిని కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఈ రోజు మెగా ప్రతినిధులతోటి, అధికారులతోటి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. పాత ప్రభుత్వమా, కొత్త ప్రభుత్వమా, టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ 30 రోజులలో మాకు నీళ్లు ఇస్తారనేటువంటి విశ్వాసంతో అటు మెగా కంపెనీ మీద, ఇటు అధికారుల భుజాల మీద బాధ్యతను పెడుతూ రేపటి నుంచి పనులు జరుగుతున్నటువంటి ప్రతి గ్రామంలో ఒక ఇరిగేషన్ శాఖ అధికారి, ఒక మెగా సంస్థ ప్రతినిధి కలిసి ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు ఎవరన్నా రైతన్నలతోటి ఇబ్బందులు, సమస్యలుంటే వాటిని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఈ సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్యాకేజ్ 12 కింద నీళ్లని 30 రోజులలో అందించేటువంటి విశ్వాసంతో ఈ రోజు ఈ సమీక్ష సమావేశాన్ని ముగిస్తా ఉన్నాం. మళ్లీ ఆగస్టు 15వ తారీఖు రోజు ఈ సమీక్ష సమావేశాన్ని మెగా ప్రతినిధులు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇక్కడే నిర్వహిస్తాం. అప్పటి లోపల చెప్పినట్టు పనులు కాకపోతే ఇంకా ఆ రోజు మాటలు తప్ప చేతలే ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మెగా ప్రతినిధులకి, అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ అండి. నా మాటలు పరిశ్రమ ఉంటే పనిచేయాలి. వాళ్ళ కోపం మీద అంత వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, మేము మీకు చెప్పాల్సిన బాధ్యత మా మీద. నేను చాలా స్మూత్ గా చెప్తున్నాను. వాళ్ళు అన్న మాటలు నేను మీ ముందు అంటే మీరు బతకలేరు, అసలు అన్ని మాటలు తిడుతున్నారు. అక్కడ కనబడుతున్నాయి నీళ్లు, మీరేమో మా పొలానికి నీళ్లు ఇస్తలేరు, మా భూమి వాయే, కంపెన్సేషన్ రాకపోయా, ఇల్లు రాలేదా, నిన్ననో మొన్న ముట్రాజపల్లిలో కాలనీలో ఒక పిల్లగాడు సూసైడ్ చేసుకునే, మీరు ప్లాట్ ఇవ్వలేదని, 200 గదాలు ప్లాట్ ఇవ్వలేదని. పుణ్యానికేమో అన్ని గ్రామాలలో, చెరువులలో మట్టి అయితే తీసుకొని పోతున్నారు, మా మీదనేమో గుట్టలు గుట్టలు రాళ్ళు పోసిపోతున్నారు. మెగా వల్ల మట్టి కూడా ఎత్తుకపోరు సార్, దయచేసి ఎత్తుకపోయారు, అంత ఎత్తుకపోరు, పైసలు తీసుకోరు, కాంట్రాక్ట్ రైతులను పొలం మాత్రం నీట్ గా చేసి రైతులకు దయచేసి. చలో థ్యాంక్ యూ. మీడియా మిత్రులు సెలవు తీసుకుంటే ఇంకొక 5 నిమిషాల్లో ముగించుకుంటాం. శిరీష గారు కొంచెం ఛాయ్, నీళ్లు, మంచినీళ్ళు, టీ. మీరు ఇంత దూరాన్ని పెట్టి సమీక్ష వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి మీరు ఒకసారి లేచి వాళ్ళకి టీ తాగిపిస్తారండి పక్క రూమ్. బాటిల్ అండి అన్నకు నీళ్ళండి, ఈ బాటిల్ ఇవ్వండి.